జానీ మాస్టర్‌కి సంబంధించి ఆయనతోని ఒక ట్రావెల్ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత అంటే 4 సంవత్సరాల తర్వాత ఆయన పైన కేసు పెట్టడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అని ఎట్టకేలకు బాధితురాలు బయటపెట్టింది. అవును. అసలు ఏమేం చెప్పింది? అయితే ఇన్ని రోజుల పాటు జానీ మాస్టర్ మీద అంటే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి డాన్సింగ్ ఫీల్డ్‌లో ఉన్నప్పటికీ ఎన్నో మంచి మంచి సినిమాలకి అంటే ముఖ్యంగా ఈయన డాన్స్ స్టెప్పులు కూడా ఫేమస్ అయిపోయి ఈయన డాన్స్ స్టెప్పుల ద్వారా సినిమా హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అట్లాంటిది ఈ వ్యక్తి మీద ఒక అమ్మాయి సడన్‌గా వచ్చి నన్ను వేధిస్తున్నాడు లైంగికంగా అని మైనర్‌గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వేధిస్తున్నాడని ఒక అమ్మాయి మాత్రం కేసు పెట్టింది. పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. జైలు శిక్ష పడింది. సో ప్రెజెంట్ అయితే బెయిల్ మీద జానీ మాస్టర్ ఉన్నాడు. అయితే జానీ మాస్టర్ సంబంధించి ఇన్ని వివరాలు బయటికి వస్తున్నప్పటికీ ఎవరైతే బాధితురాలు కేసు పెట్టిందో ఆ అమ్మాయి గురించి ఒక లేడీ కొరియోగ్రాఫర్ అని తెలిసింది తప్ప తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటనేది తను బయటకు వచ్చి ఏం మాట్లాడింది దాని విషయం గురించి కూడా ఇంతవరకు బయటికి రాలేదు. కాకపోతే ఇప్పుడు రీసెంట్ గా ఒక ప్రముఖమైన ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చింది తను మాత్రం. సో అప్పుడు అక్కడ ఉన్న యాంకర్ కు క్వశ్చన్ అడిగింది. మీరు 4 అంటే ఎప్పటి నుంచో కూడా వేధింపులో గురవుతున్నా అని చెప్పారు, జానీ మాస్టర్ వేధిస్తున్నా అని చెప్పారు, వాళ్ళ భార్య వేధిస్తున్నా అని చెప్పారు. ఓకే, అదంతా కరెక్టే. కాకపోతే ఇన్ని సంవత్సరాలు సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఎందుకు కేసు పెట్టారని మనము అప్పుడు కేసు నమోదైనప్పుడు కూడా మనం ఇదే మాట్లాడుకున్నాం. ఇన్ని సంవత్సరాల పాటు సైలెంట్ గా ఉండి ఎందుకు ఇప్పుడు సడన్ గా వచ్చి మాట్లాడుతున్న విధంగా అందరూ అనుకున్నారు. దానికి ఒక ఆన్సర్ లేని క్వశ్చన్ గా మిగిలిపోయింది. సో అదే క్వశ్చన్ ఇక్కడ అడిగినప్పుడు తను మాత్రం ఒకే ఒక ఆన్సర్ చెప్పింది. ఎట్లా అంటే ఇక్కడ హేమా కమిటీ కూడా కేసు పెట్టింది. ఆఫ్టర్ 20 years తర్వాత కేసు పెట్టింది. మీరు ఇదే క్వశ్చన్ ఇదే విషయాన్ని హేమా కమిటీని పోయి అడుగుతారా? సో మరి నన్ను ఎందుకు అడుగుతున్నారో, నాకు 4 సంవత్సరాలు కావచ్చు, నేను అంటే ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది అంటే ఇన్ని సంవత్సరాల పాటు నేను అతనికి ఒక ఛాన్స్ ఇచ్చాను, తను మారతాడేమో, తన తప్పు తను తెలుసుకుంటాడేమో అనే విధంగా నేను ఒక ఛాన్స్ ఇచ్చాను. కానీ తను మాత్రం ఇంకా మారడమే కాకుండా నన్ను పక్కన పెట్టి ఇంకొక అమ్మాయిని కూడా తను ఇదే విధంగా చేయాలని చూశాడు. అందుకోసమని ఇప్పుడు నేను అప్పుడు సమాజం కోసం కాదు నా గురించి నేను ఆలోచించాను, నా జీవితం గురించి నా ఫ్యూచర్ గురించి నేను ఆలోచించాను. కాబట్టి ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది, నేను ఫైట్ చేయగలను ఒక నమ్మకం నాకు వచ్చింది. అందుకోసమని ఇప్పుడు బయటకు వచ్చి నేను కేసు పెట్టాను తప్ప నేను తన గురించి ఆలోచించడం కానీ ఇన్ని సంవత్సరాల పాటు ఏదో నాకు బెనిఫిట్స్ వచ్చాయి, ఇంకేదో డబ్బులు అందాయి, ఇంకేదో అందింది, ఇలాంటివి ఏవి కూడా కాదు. నాకు ఇక్కడ 4 సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది ఆయన అంటే ఇంకా నేను ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. ఇప్పటి వరకు ఛాన్స్ ఇచ్చాను 4 సంవత్సరాలు, తను మారతాడు అనుకున్నాను, మారలేదు, తన మెంటాలిటీ మార్చుకోలేదు, ఇంకొక అమ్మాయిని కూడా పాడు చేయడానికి ట్రై చేస్తున్నాడు. అందుకోసమని నేను బయటకు వచ్చి కేసు పెట్టాను అనే విధంగా తను మాత్రం ఆన్సర్ చెప్పేది. సో ప్రజెంట్ తను చెప్పిన తర్వాత అందరూ కూడా ఇన్ని రోజుల పాటు ఒక ఆన్సర్ లేని క్వశ్చన్ గా మిగిలిపోయిన ఆ క్వశ్చన్ కి ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకు పెట్టింది ఎందుకు, సో దానికి మాత్రం ఆన్సర్ దొరికింది. అంటే తను ఇంకోటి ఏంటంటే తను మైనర్ గా ఉన్నప్పుడు తనకు సపోర్ట్ కూడా ఎవరు అనే ఏదో నార్మల్ గా అమ్మాయి చెప్తుంది అంటే తను ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత కూడా చెప్పాలనుకున్నా అన్నట్టుగా కూడా అంటే నాకు సపోర్ట్ ఉంది, ఓకే నేను చెప్తే యాక్సెప్ట్ చేస్తారు అనే టైంకి నేను చెప్దాం అనుకున్నా, సో అదే చేశాను అంటూ కూడా చెప్తుంది. సో మరి ఎట్టకేలకు ఆమె అయితే బయటకు వచ్చి సమాధానం చెప్పింది. మరి దీనిపైన జానీ మాస్టర్ ఏమైనా రిప్లై ఇస్తారో చూడాలి.